హాయ్ ఫ్రెండ్స్, ఏం జరుగుతుంది శ్రీశైలం హైవేలో? ముఖ్యమంత్రి నుంచి సాధారణ ప్రజలు ఎందుకు చర్చించుకుంటున్నారు? తుక్కుగూడ, కందుకూరు, కర్తల్, ఆమన్గల్, కల్వకుర్తి ఎందుకు హాట్ టాపిక్ అయ్యాయి? ఏమిటి రీజన్? ఎందుకంత గవర్నమెంట్ ఈ హైవేను ఫోకస్ చేసింది? ఎందుకు ఇన్ని రోజులు వెనుకబడిన ఈ హైవేను ముందుకు తీసుకొచ్చింది? ఒకటే రీజన్, నెక్స్ట్ హైదరాబాదును 4వ నగరంగా తీర్చిదిద్దబోతున్నారు. అదే ముచ్చెర్ల. ఆ ముచ్చెర్ల నగరం అనేది ఇప్పుడు ప్రతి మనిషి లోపల, ప్రతి సాధారణ ప్రజల లోపల, ప్రతి రాజకీయ నాయకుల లోపల ముచ్చెర్ల అనేది హాట్ టాపిక్ అయిపోయింది. ఇప్పుడు శ్రీశైలం హైవే యొక్క రూపురేఖలు మారబోతున్నాయి. ఇన్ని రోజులు వెనుకబడిన ఈ శ్రీశైలం హైవే కాస్త నెక్స్ట్ హాట్ టాపిక్ కాబోతుంది. ఈ 3 నుంచి 5 సంవత్సరాల లోపల ఇక్కడ రూపురేఖలు అనేది చాలా చేంజ్ కాబోతున్నాయి. ఈ హైవే 4 లైన్లు కాస్త 6 లైన్లు, 6 లైన్ల తర్వాత 8 లైన్లు అయ్యే అవకాశాలు మెరుగ్గా ఉన్నాయి. చాలా కంపెనీలు ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయడానికి మొగ్గు చూపుతున్నాయి. కారణం, ఇంతకు ముందు ఉన్న గవర్నమెంట్ పెద్ద మొత్తంలో భూసేకరణ చేసి ఉండడమే, భూమిని సేకరించి ఉంచడమే. అందుకు అన్ని కంపెనీలు గాని, అన్ని రియల్ ఎస్టేట్ కంపెనీలు గాని, ఎలక్ట్రానిక్ కంపెనీలు గాని, హైటెక్ కంపెనీలు గాని, ఈ శ్రీశైలం పెద్ద పెద్ద విల్లా ప్రాజెక్టులు గాని చాలా కంపెనీస్ ఇక్కడ రాబోతున్నాయి. నెక్స్ట్ ఈ 5 ఏళ్లలో శ్రీశైలం హైవే యొక్క రూపురేఖలు అనేది విపరీతమైన చేంజెస్ కాబోతున్నాయి. ఈ హైవేలో ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటే మాత్రం అద్భుతం. ఇప్పుడు చేసే వాళ్లకు, ఇప్పుడున్న ఈ పాండమిక్ సిచ్యువేషన్ లో ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ చేస్తే తక్కువ ధరలో ప్లాట్లు దొరుకుతాయి. కాబట్టి మీరు కంపల్సరీ ఈ హైవేని చూజ్ చేసుకోండి. మీ పెట్టిన పెట్టుబడికి కంపల్సరీ గ్రోత్ అనేది 2 రెట్లు 3 రెట్లు ఉండబోతుంది. ఈ 5 నుంచి 10 ఏళ్లలో విపరీతమైన ఎంప్లాయ్మెంట్ ఇక్కడ రాబోతుంది. ఇక్కడ స్కిల్ యూనివర్సిటీ రాబోతుంది. ఇక్కడ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రాబోతుంది. ఇక్కడ ఐటీ హబ్ రాబోతుంది. ఇక్కడ హెల్త్ హబ్ రాబోతుంది. ఇక్కడ స్పోర్ట్స్ యూనివర్సిటీ రాబోతుంది. ఇక్కడ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం కూడా రాబోతుంది. మై డియర్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.